హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బంగాళాదుంప వేపుడు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి. వెల్కమ్ టు సాయి శ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్. స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకుని దీనిలో సగానికి పైగా వాటర్ని వేసి 4 బంగాళదుంపలు అంటే 400 గ్రాముల బంగాళదుంపలను శుభ్రంగా కడిగి సగానికి కట్ చేసి వాటర్లో వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బంగాళదుంప మెత్తబడే వరకు ఉడికించాలి. బంగాళదుంప ఉడుకుతుండగా మిక్సీ జార్ తీసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలను పీల్ తీసి శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలో 3 పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి సగానికి విరిచి వేసుకోవాలి. అలానే అరంగుళం సైజు అల్లం ముక్కను వేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూను కల్లు ఉప్పును వేసి బరకగా మిక్సీ పట్టాలి. బంగాళదుంపను ఇలా స్పూన్తో ఉడికిందో లేదో చెక్ చేసుకుని ముక్క ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇలా ఉడికిన బంగాళదుంపలను చల్లారిన తర్వాత పీల్ తీసి కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూను చాయ్ మినపప్పు, 1/4 టేబుల్ స్పూను జీలకర్ర, 1/4 టేబుల్ స్పూను ఆవాలు వేసి సిమ్ ఫ్లేమ్లో వేయించాలి. పప్పులు కలర్ మారినట్టుగా వేగిన తర్వాత 3 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. 4 రెమ్మల కరివేపాకును తుంచి వేసుకోవాలి. పోపు వేగే వరకు వేయించాలి. పోపు ఇలా వేగిన తర్వాత దీనిలో 1/4 టీ స్పూను పసుపును వేసుకోవాలి. దీనిని ఒకసారి కలుపుకొని దీనిలో ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి సిమ్ ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇలా 2-3 నిమిషాలు మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించాలి. దీనిలో మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి కలుపుకోవాలి. దీనిని సిమ్ ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టి 4-5 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేగిన తర్వాత స్టవ్ను బంద్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంప వేపుడు రెడీ. ఈ డిష్ని రైస్లో కలుపుకుని తిన్నా బాగానే ఉంటుంది, లేదా సాంబారు రసం పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.